మేడం నమస్తే అండి. ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఏదైతే అమరావతి వద్దని మావిగన్ అనే పేరు రాజధానికి పెడితే బాగుంటుంది, ఇటు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్ పెడితే బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటి అసలు మావిగన్ మీద మీ ఉద్దేశం ఏంటి? అసలు బాగుందా? నమస్తే అండి. మావిగన్ అనే పేరు అసలు మీకు నచ్చిందా అండి? ఒక క్వశ్చన్ మాది మీడియాకి నేను అడుగుతున్నాను. అసలు కొన్ని కోట్ల ప్రజలు అసలు మావిగన్ అనే అంటేనే ఆ పేరుకి అసలు ఎవరు ఇష్టపడని పేరండి మావిగన్ అనేది. అసలు అమరావతి అనేదే అసలు మన ముస్లిమ్స్ మైనార్టీ అయి ఉండి మేమే చాలా గర్వపడతాము. ఎందుకంటే మా తెలుగు తల్లికి మల్లెపూల దండ అనేది ఆ పాటకి కొన్ని కోట్ల ప్రజలు, అలాగే మా మైనార్టీ ప్రజలు మేమందరం అసలు ఎంత ఇష్టపడతాం అట్లాంటి పాటకి. మేము పాడడానికి ప్రతి స్కూల్కి వెళ్తే కూడా పిల్లలకి ఇదే నేర్పిస్తారు. స్టార్టింగ్ మా తెలుగు తల్లికి అనే పాట, దాంట్లో అమరావతి నగర అపురూప శిల్పాలు అనే దాంట్లో మేము ఎంత చక్కగా గర్వపడతాం. అట్లాంటి అమరావతి పేరుని మావిగన్ అంటున్నారు. మాకైతే ఎవరికి నచ్చలేదండి. ఈరోజు మైనార్టీ ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ దేశంలో ఉన్న ప్రజలందరూ ఇష్టపడేది ఏంటంటే అమరావతి అనేదే ఇష్టపడతారు. మావిగన్ ఏంటండి? మావిగన్ నీ గన్ను, ఇది నా గన్ను, మీ గుండాలు, నా బాంబులు, ఇవే రెపరెప ఇవేనా? అమరావతి రాజధానికి అని పేరు పెట్టేటప్పుడు మనం మంచిగా ఒకటి చూసుకొని అద్భుతంగా తయారు చేసుకుని పెడతాం. దాన్ని బట్టే అమరావతి డెవలప్మెంట్ అవుతుంది, మనకి బాగుంటుంది. కొన్ని కోట్ల ప్రజలు ఇట్లాంటి అమరావతి పేరుని ఎంతో చక్కగా అసలు ఇష్టపడుతున్నారు. అట్లాంటి పేరుని మావిగన్ని, ఈ గన్ను, ఆ గన్ను ఎవరికి ఇష్టం లేదండి. కనీసం వైసీపీ వాళ్ళకైనా ఇష్టం లేదు నాకు తెలిసి. అసలు ప్రజలు కూడా మావిగన్ అనే పేరు పెడితే బాగుంటుంది అని చెప్పి ప్రజలు మన్నన పొందారు. ఇటు ప్రపంచ స్థాయిలో కూడా మావిగన్ అనే పేరుకి బేపచ్చంగా ఓ మెజారిటీ కూడా వచ్చిందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి ఏంటండి? చిన్నపిల్లలు కూడా నవ్వుతున్నారండి ఆ పేరుకి. మావిగన్ మావిగన్ అన్న ఆంటీ, అన్నయ్య, అంకుల్ ఏంటి మావిగన్, ఇది మీగన్నా మాగన్నా అని నవ్వుతున్నారు చిన్న పిల్లలు కూడా. ఒక ముఖ్యమంత్రిగా చేసిన ఆయన సార్ అట్లా మాట్లాడడము అసలు ఎవరికి నచ్చలేదు. ఈ మావిగన్ అనే పేరు ప్రతి ఒక్కళ్ళు ఆషామాషిగా అయిపోయింది ఈ పేరు అనేది, మావిగన్ అనేది. అంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇట్లాగే చేశారు 3 రాజధానులని, ఇప్పుడు కూడా ఇట్లాగే చేస్తున్నారు. మంచిగా చక్కగా చేయడానికి ప్రాసెస్ వెళ్తున్నప్పుడు మీరు కూడా సపోర్ట్ ఇవ్వండి. అందరూ సపోర్ట్ ఇస్తే మన రాష్ట్రానికేగా, మనమందరం చేసేది మన రాష్ట్రానికేగా. అందరికీ రాజధాని వస్తే మన రాష్ట్రానికి అందరు గర్వపడతాము, పక్క దేశాల వాళ్ళు కూడా గర్వపడతారు. అట్లాంటిది ప్లాన్ ఏ కింద నేను 3 క్యాపిటల్స్ తీసుకొచ్చాను, కానీ చంద్రబాబుకి అది నచ్చలేదు. ఇప్పుడు ప్లాన్ బి కింద మావిగన్ అది కాన్సెప్ట్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అంటే వైసీపీ నాయకులు ఇటు రాజధాని మీద ఏం స్టాండ్ తీసుకున్నారు అనుకోవచ్చు? అసలు మా వైసీపీ నాయకులు కూడా ఇష్టపడని పేరండి ఇది, 3 రాజధానులు అనేది. వెళ్తే నాకు తెలిసి అసలు ఇవన్నీ అసలు ఫేక్ మాటలు. అట్లాగే ఇట్లా రాజధానికి 3 రాజధానులుగా పెట్టడం కూడా ఎవరికి ఇష్టం లేదండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంత జరుగుతున్న చంద్రబాబు ఇటు అమరావతి పేరుతో వేల కోట్లు దోచుకోవడానికి అదొక ఏటీఎంలో వాడుకుంటున్నాడు, తన బెనామీలు కట్టబెడతాకి అమరావతిని వాడుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఏంటి ఆయన దోచుకోవడానికైతే అప్పుడు హైదరాబాద్ని హైటెక్ సిటీ చేసినప్పుడే దోచుకోవచ్చు. అట్లాంటిది ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రాలుగా ఆయన 4ంటికి లెగిసి ఆయన కష్టపడి పనిచేసేది ఎవరి కోసం? ఆయనకు అసలు ఏం పని? అసలు చక్కగా పడుకొని మనవాళ్ళతో వాళ్ళందరితో ఆడుకుంటూ ఉండొచ్చు. ఆయన దోచుకోవడానికి ఏం పని? తినడానికి తిండి లేదా? ఏం లేదని దోచుకుంటారు ఆయనకి. ఎందుకంటే మా ప్రజల కోసం, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం కష్టపడుతున్నారు. ఆయనకి ఏం పని అసలు దోచుకోవడానికి? అమరావతి కానీ డెవలప్మెంట్ అయితే అంటే ఎలాంటి రిసోర్సెస్ రావచ్చు అనుకోవచ్చు? అంటే పిల్లలకి జాబ్స్ పరంగా కానీ, లేదా కంపెనీస్ ఎలాంటి రిసోర్సెస్ రావచ్చు అనుకోవచ్చు? అసలు సాఫ్ట్వేర్ కంపెనీస్ అందరూ అంటే అమరావతి మనకు హైకోర్టు నుంచి కన్ఫర్మ్ చేసినప్పుడు ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కానీ, ప్రతి ఒక్క జాబ్ పర్సన్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ రోజు. అసలు అది మనకి అనౌన్స్మెంట్ చేసిన రోజే ప్రతి ఒక్క ఇంట్లో దీపాలు వెలిగిస్తూ ప్రతి ఒక్క సాఫ్ట్వేర్లు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే రేపు మనకి ఎక్కడెక్కడో దేశాలకు వెళ్ళి మనం జాబులు చేసుకొని తల్లిదండ్రులు వదిలేసి మనం ఇక్కడ ఆపుతున్నప్పుడు అట్లా లేకుండా మన రాష్ట్రానికి రాజధాని వస్తే మన రాష్ట్రానికే సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ వస్తాయి. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ మీరు కూడా ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కళ్ళు రేపైనా ఎవరైనా సరే హ్యాపీగా ఫీల్ అయ్యే మన రాజధాని ఇదే, మనకు రాజధాని. అంటే ఇంత జరుగుతున్నా సరే వైసీపీ నాయకులు మాట్లాడుతూ అసలు 3 క్యాపిటల్స్ మేము ప్రజలను ఉద్దేశించే తీసుకొచ్చాము, ప్రజలు అన్ని చోట్ల డెవలప్మెంట్ అయితే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ చంద్రబాబు ఏమో ఒక చోటే డెవలప్మెంట్ చేస్తే అది ఎవరికి ఉపయోగపడుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటంటే వేస్తే ఒక్క అడుగే వేయాలండి. 3 అడుగులు వేస్తే ఏది ఏం సెలెక్ట్ కాదు, ఒక్క అడుగే వేయాలి.
ఆ ఒక్క అడుగులోనే విజయం సాధించాలి మనం. అట్లాంటప్పుడు మనం ఒకటే రాజధాని చేసి ఒక్క ప్లేసే రాజధాని చేస్తే సక్సెస్ అవుతాము. 3 అడుగులు చేసి 3 అడుగులుగా ఒక కాలు మీద పడవేసి ఇంకో కాలు మీద పడవేస్తే ఎట్లా ఉంటుందండి? సక్సెస్ అవ్వదు. ఎట్లాగో కాలు జారి పడాల్సిందే. అది సక్సెస్ అవ్వనప్పుడు మనం ఒకటే చూస్ చేసుకోవాలి. దాంట్లోనే సక్సెస్ అయితే సక్సెస్ అవుతాం, విన్ అయితే విన్ అవుతాం. అంతేగాని 3 రాజధానులు చేసి ఇట్లా సక్సెస్ అవ్వడం ఇది కాన్సెప్టే కాదు. మరి గతంలో చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ భాషా గారు పోడియం దగ్గరికి వచ్చి కూడా వైసీపీ నాయకులు చేసే హడావిడి కూడా ఆయన మొన్న మీడియా ముందు మాట్లాడే మాటలు, మరి ఏంటి దాని గురించి ఏంటంటే? ఈరోజు మన రాష్ట్రానికి మన ఎమ్మెల్సీ గారికి ఆయనకి అసలు చేతులెత్తి దండం పెట్టాలండి. ఆ రోజు ఆయన పేపర్ పంపకపోతే మాకు ఈరోజు ఇట్లా రాజధాని అయ్యి ఉండేది కాదు. ఆయన కోసం మేము గర్వపడుతున్నాం. ఈరోజు మైనార్టీలో మేము అయ్యి గర్వపడుతున్నాం. ఏంటంటే ఆయన మన రాజధానికి పేపర్ చేసి తీసుకురావడం ఇంకా మంచిది. ఆ రోజు గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఎన్ని తిట్లు తిట్టుకున్నారో, చాలామంది మంత్రులు కొట్టారు ఆయనకి. అంటే ఒక మంత్రి కొట్టారు ఆయనకి, ఇంకోటి ఏంటంటే టార్చర్ పెట్టారు. ఇవన్నీ ఆయన ఆ రోజు ఆ గత ప్రభుత్వంలో కూడా ఆయన విమర్శించి బయటకు చెప్పలేదు. ఈరోజు మనకు అయిన తర్వాత కాన్సెప్ట్గా బయటకు చెప్పారు. ఆయన ఎంత మంచి వాళ్ళంటే మనం గర్వంగా చెప్పుకోవాలి. అది ఆయన తీసుకొచ్చారంటే మాకు మైనార్టీలో మాకు చాలా గర్వంగా ఉంది. మేడం, మరి ఫైనల్గా మహిళలకి ఉద్దేశంగా చూసుకున్నట్లయితే ఎలా ఉంది? మహిళలకి ఈ ప్రభుత్వంలో వచ్చే పథకాలు కానీ మహిళల రక్షణ ఉందా అసలు ఈ ప్రభుత్వంలో? రక్షణ ఉండబట్టే అండి మేము రోజు ఇక్కడ మన నియోజకవర్గంలో మేము ప్రజా దర్బార్ పెట్టేసి వాళ్ళకి ఇళ్ళకి కానీ ప్రతి ఒక్కటి ఇళ్ళకి కానీ ఈరోజు మనము ప్రతిదీ సీఎం రిలీఫ్స్ కానీ అవన్నీ మేము ప్రతిరోజు అన్ని నియోజకవర్గాల్లో మనకు అన్నిటి చోట మన నారా లోకేష్ సార్ గారు ప్రతి ప్రజల సమస్యలు తెలుసుకోండి, ఏదైనా మన ప్రజా దర్బార్ పెట్టేసి ప్రతి శుక్రవారం. అప్పుడు గత ప్రభుత్వంలో ఏం లేదు, ఎక్కడ చూస్తారో ఎక్కడ ఉంటారో ఏమీ తెలియదు. ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రతి నియోజకవర్గంలో శుక్రవారం అందరు ప్రజలు ఎమ్మెల్యేని కలుస్తుంటే ఎంత చక్కగా ఉంటుంది, వాళ్ళ బాధలు చెప్పుకుంటుంటే అది ఎంత బాగుంటుంది. ప్రతి మహిళకి ఒక స్పందన అనేది ఉంది. ప్రజా దర్బార్ అంటే ప్రతి ఒక్కళ్ళు రేపు ఫ్రైడే మనము అన్ని పనులు చేసుకొని ప్రజా దర్బార్కి వెళ్ళి మన సమస్య చెప్పుకోవాలి, మన ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలి. ఇల్లు రాకపోతే ఇల్లుకి కానీ, ఇళ్ల స్థలాలకు కానీ ప్రతిదీ పెన్షన్ రాకపోతే పెన్షన్ కానీ ప్రతి సమస్య. మహిళలకి రక్షణ లేదు. ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో మహిళలు రోడ్డు మీద వెళ్తుంటే అసలు ఎవరు వచ్చి ఏం చేస్తారు, అగత్యాలు చేస్తారని చెప్పి భయపడుతున్నారు మహిళలు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి ఏంటంటే దాని గురించి ఏంటి అసలు? గత ప్రభుత్వంలో మహిళలు రోడ్డు మీద వెళ్ళాలంటేనే భయపడ్డారు. ఈ ప్రభుత్వం మన హోమ్ మినిస్టర్ గారు వంగల్పూడి అనిత గారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు, పనిచేస్తున్నారు. ఇప్పుడు మనకు 10ంటికే రోడ్ల మీద పోలీసులు కనబడుతున్నారు. ఎవరిని గంజాయి బ్యాచ్ గత ప్రభుత్వంలో ప్రతి ఒక్క గంజాయి బ్యాచ్తో 6ంటికే వెళ్ళడానికి భయపడ్డారు. అలాంటిది ఇప్పుడు 6ంటికి కాదండి, 10ంటికి కూడా మనం 11ంటికి మహిళ బయటకు వస్తుంటే ప్రతి రోడ్డులో ప్రతి ప్లేస్లో ఎక్కడైనా పోలీసులే ఉన్నారండి. మహిళలకి చాలా రక్షణ ఉంది. ఇప్పుడు మన ప్రభుత్వంలోనే చెప్పుకుంటున్నారు, కూటమి ప్రభుత్వంలో రక్షణ చాలా బాగుందమ్మా, మన గంజాయి బ్యాచ్ కూడా కొంచెం తగ్గిందని వాళ్ళ స్పందన మేము తెలుసుకుంటున్నాం. మేమేమో ఊరికే కూర్చోట్ల ఇండ్లలో బజార్లకు వెళ్ళి అక్కడ రోడ్ల మీదకి వెళ్ళి డివిజన్లోకి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళ మహిళని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటనేది క్లియర్ చేసుకుని తెలుసుకుంటున్నాం. జరగబోయే ఎలక్షన్స్లో 2029లో ఎలాగో అసెంబ్లీ స్థానాలు పెరిగినవి 263 స్థానాలు. రేపు మహిళలే పెద్ద పెట్టేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అంటున్నారండి. నేను మహిళగా మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారికి? నేనని కాదండి, ఏ మహిళ కూడా సపోర్ట్ చేయదు. ఎందుకంటే ఆయన చేసిన అప్పుడు దౌర్జన్యాలు పనులు ఇవన్నీ ఎవరు సపోర్ట్ చేయరు. ఈరోజు మహిళలకి ఎంత రక్షణ ఉంది, అన్ని పథకాలు కానీ వర్తిస్తూ తల్లికి వందనము ఒక బాబుకి ఇస్తానని 2 పిల్లలకి అని చెప్పి ఒక బాబుకి ఇచ్చారు. అట్లా కాదు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో. ఈరోజు మన ప్రభుత్వంలో ఒక ఇంట్లో పిల్లలుంటే 3 పిల్లలుంటే 3కి, మన మైనార్టీలో మొన్న 4-7 పిల్లలుంటే 7 పిల్లలకి తల్లికి వందనం వచ్చింది. అట్లాంటిది హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా వైసీపీని గెలిపించుకుంటారా? జగన్మోహన్ రెడ్డిని ఎప్పటికైనా సీఎం గారే చంద్రబాబు. ఇప్పటికైనా ఎప్పటికైనా మాకు సీఎం గారే చంద్రబాబు గారు.